నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్ బాబు। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది। వెంకటగిరి మండలం యాతలూరు గ్రామంలో రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఆటో మోటార్ సైకిల్ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు। రాపూరు మండలంలోని పులిగిలపాడు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జగదీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు। జమిలి ఎన్నికల్లో వైకాపాదే అధికారం। వాకాడ్లోని నేదురుమల్లి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి ప్రభుత్వం విమర్శలు చేసిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి। వైభవంగా పెంచిలకోన నరసింహస్వామి కళ్యాణం। రాపూరు మండలం పెంచిలకోన క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పినిసుల లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారికి జరిగిన విశేష పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు। రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులు పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు। వెంకటగిరి మండలం యాతలూరు గ్రామంలో జేసీ శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సర్పంచ్ పెంచిలమ్మతో కలిసి ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు। రైతులతో మంత్రి మాట్లాడి వారి సమస్యలపై స్పందించారు। ఏ జిల్లాకా జిల్లా ఈ మారుతూనే ఉన్నాయి। అయితే ఈసారి గతంలో కన్నా దిగుబడి ఎక్కువ వచ్చింది కూడా ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం మేము మీకు నమ్మదు 17% తేమ శాతం ఉంటే తీసుకోవాల్సిందే। 17% కన్నా ఎక్కువ ఉంటే ఒక్కొక్క పర్సెంటేజ్కి 1 కిలో తరుగు అనేది మనం ఇస్తున్నాం। అది కూడా ఏంటి 5 కిలోల వరకే, అంతకన్నా ఎక్కువ తరుగు ఉండదు। మీకు గతంలో ఎప్పుడు లేని విధంగా గోతాలు కూడా తీసుకొచ్చాం। దాదాపు 5 లక్షల గోతాలు మనం ఇచ్చాం మన జిల్లాలో కొత్తగా। గోతాల గురించి కూడా మీకు ఇబ్బంది ఉండకూడదు। ఎవరున్నా ఇక్కడ రైస్ మిల్లర్స్ ఎవరన్నా ఏమండి ఎన్ని వచ్చినాయి మీకు? బి వెరైటీ అనేది కామన్ వెరైటీ అనేది మనం కొంచెం తక్కువ తీసుకుంటున్నాం। సో ఎక్కడ మీరు సిఎంఆర్ చేశారా? ఎంత చేశారు? ఈయనే పాపం చాలాసార్లు తిరిగేవాడు ఆఫీస్ దగ్గర రైస్ మిల్లర్ని కొంచెం ఆదుకోమని। ఎక్కడ మీ ఏ ఊరి మీది? 42 బస్తాలు దాదాపు ప్రతి ఎకరంలో ఆ విధంగా వచ్చింది। మార్కెట్లో కొనేటప్పుడు రైస్ మిల్లర్లు కానివ్వండి లేదా ఎవరైనా కానివ్వండి ఆ విధంగా వాళ్ళు కూడా కరెక్ట్గా ఎస్టిమేట్ వేసుకుంటారు। మీకు ఒక భరోసా కల్పించడానికి నేను మీకు లెక్కలు చెప్పాను। గత సంవత్సరం కేవలం 6 రైతులే దాన్ని ఉపయోగించుకున్నారు। 12 లక్షల రూపాయలే గత ప్రభుత్వం కొనింది। మన ప్రభుత్వం ఈ 8 నెలల్లో 151 కోట్ల రూపాయలు మనం కొనుగోలు చేసింది ధాన్యం। 151 7,000 మంది రైతుల దగ్గర గిట్టుబాటు ధరలో ఎక్కడ పొరపాటు ఉండదు। భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది బాబు జగజ్జీవన్ రామ్ జీవితం చిరస్మరణీయం, ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కొనియాడారు। తిరుపతిలోని బైరాగపట్టెలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। అనంతరం మాట్లాడారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరసారత్నం, కమిషనర్ మౌర్య తదితరులు పాల్గొన్నారు। మనకి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఫ్రీడమ్ స్ట్రగుల్లో కానీ స్వాతంత్రం రావడానికి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలకి, మరీ ముఖ్యంగా షెడ్యూల్ కులాల ప్రజలకి ఎంతో మేలు చేసి వాళ్ళ రైట్స్ కోసం చాలా పాటుపడినటువంటి మనిషి। చాలా చిన్నతనంలోనే రాజకీయాలకు ఆకర్షితులై రాజకీయాల ద్వారానే
మార్పు చేయగలమని గట్టిగా నమ్మి రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడో మారుమూల ప్రాంతమైనటువంటి బీహార్లో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు మనందరి మనసుల్లో నిలిచిపోయారు. ఆయన సుదీర్ఘమైనటువంటి కెరీర్లో ఎన్నో పెద్ద పెద్ద పదవులు, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ, అదేవిధంగా మంత్రి, తర్వాత కేబినెట్ మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో సుమారుగా 31 సంవత్సరాలు వితౌట్ బ్రేక్ 31 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఘనత. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తదితరులు పొలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మురళీధర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మరికొందరు పాల్గొన్నారు. ముందుగా మీ అందరూ కూడా ఎంత గొప్పగా ఎదిగాడు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, మన గుణము, మన పట్టుదల, మన కఠోర శ్రమనే మనకు మంచి స్థాయికి ముందుకెళ్లేందుకు అవకాశాలు ఇస్తాయి. గుణము ఉండాలి, మనిషిని మనిషిగా చూసే గుణం ఉండాలి, మనిషిగా సహాయం చేసే గుణం ఉండాలి, మనిషిగా మనిషిని ఆదరించే గుణం ఉండాలి. అదే రకంగా కఠోరమైన శ్రమ ఉండాలి. చదువైనా, ఏ బాధ్యత తీసుకున్నా, ఏ ప్రొఫెషన్ తీసుకున్నా దాంట్లో కఠోరమైన శ్రమ ఉన్నప్పుడు ఉన్నతంగా ఎదిగేదానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇవన్నీ పెద్దలు చూసి నేర్చుకోవాలి. డాక్టర్ అంబేద్కర్ కానీ, బాబు జగజ్జీవన్ రావు గారు కానీ వీరు పడిన కష్టాలు ఏ మానవుడు పడలేదు. ఏ జాతిలో చిన్న మనిషి కూడా పడలేదు. అన్ని అవమానాలు గురయ్యారు కాబట్టి రాణించబడ్డారు. బంగారం ఎన్ని దెబ్బలు తింటుందో మార్కెట్లోకి వచ్చినప్పుడు అంత గొప్పగా దాని విలువ ఉంటుంది. అట్లాంటి బంగారమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు బాబు జగజ్జీవన్ రావు గారు, అదే రకంగా డాక్టర్ అంబేద్కర్ అని కూడా తెలియజేసుకుంటూ ఈ మంచి అవకాశం, ఇలాంటి కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నిజంగా రత్నమన్న, అతని కమిటీ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి చైతన్యవంతమైనటువంటి మీటింగులు రావాలి, ఆదర్శవంతాన్ని సమాజానికి పరిచయం చేయాలి, మర్చిపోయే తరానికి మరి గుర్తించు వాళ్ళ అమరజీవులను కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక 100 ఏళ్ళు కాదు, ఎన్ని వేల సంవత్సరాలు వచ్చినా ఆయన గురించి ఇదే రకంగా ఫోటో పెట్టుకొని భావితరాలు ముందుకెళ్ళే అంత కష్టపడ్డారు, అంత కఠోరమైన శ్రమ చేశారు, అంత మంచిగా గుణంతో ఎదిగారు. రాపూరు మండలం పులిగలపాడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో జోరేపల్లి గ్రామానికి చెందిన ఒల్లూరు జగదీష్ గాయపడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాపూరు మండలంలోని పులిగిలపాడు గ్రామం వద్ద శనివారం సాయంత్రం ఆటో, మోటార్ సైకిల్ ఢీకొనడంతో మండలంలోని జోరేపల్లి గ్రామానికి చెందిన ఒల్లూరు జగదీష్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాతుని చికిత్స కోసం రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు రాపూర్ నుండి గూడూరు వైపు వెళ్తున్న ఆటో జోరేపల్లి నుండి రాపూర్కు మోటార్ సైకిల్ పై వెళ్తున్న జగదీష్ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆయనకు ముఖం భాగాన తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో అరాచకాలు, దౌర్జన్యాలు, సహజ సంపద కొల్లగొడుతున్నారని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వాకాడ్లోని నేదురుమల్లి నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సభ్యులు లేని చోట కూడా దౌర్జన్యాలు, భయభ్రాంతులకు గురి చేశారన్నారు. వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు జగన్ వెంటే ఉన్నారని, జమిలి ఎన్నికల్లో వైకాపా అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ఆయన వివరించారు. నంబర్ 1 అని ప్రూవ్ చేసుకున్నాడు. ఏ సంపదను వదులుకున్నాడు. అలాంటి కూటమి ప్రభుత్వం గెలవలేని దగ్గర కూడా, సభ్యులు లేని దగ్గర కూడా దౌర్జన్యం చేసి బై ఎలక్షన్స్ జరిగిన ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీల దగ్గర వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని మీ వెంటే ఉంటామని చెబుతూ, తెలియజేస్తూ మరోసారి పార్టీ పక్కన నిలబడి తాడేపల్లిలో స్వయంగా పిలిపించుకుని మరి వారి నిబద్ధతను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇదే నిబద్ధతతో ఉన్నారు. రేపు 9వ తేదీ బుధవారం వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం ఇది వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ మీద. ఇంకా వేరే దగ్గర ఇచ్చిండారో అవి తర్వాత డేట్. మొట్టమొదటి
ఏ రోజైతే డేట్ వచ్చిందో వెంకటగిరి ఇన్ఛార్జ్ గా ఆ రోజే చెప్పడం జరిగింది. ఇది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య యుద్దమే అని. అంటే ఎలక్షన్స్ ఒకటే కాదు, ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం అది చీలికలు తెచ్చో, మభ్య పెట్టో, ప్రలోభాలకు గురి చేసో, ఇంకా కేసులు పెడతామని డబ్బులు ఆశ చూపించి అన్ని ప్రయోగాలు చేశారు. కానీ కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తిరిగి ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ని తిరస్కరిస్తూ తెలుగుదేశం పార్టీ అబాస్పాలు కాక తప్పదని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు ముగింపు పలికే రోజు దగ్గరలోనే ఉందని వైకాపా మైనార్టీ విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు సిద్దిక్ తెలిపారు. నెల్లూరులోని వైకాపా మైనార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా వక్ఫ్ భూములపై మీ పెత్తనం చెల్లదని, ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన మతతత్వ పార్టీలకు ఖచ్చితంగా బుద్ధి చెబుతామని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ హంజా హుస్సేని, నాయకులు సిద్దిక్, సలీం తదితరులు పాల్గొన్నారు. దేవుని కోసం దేవుని పేరు మీద దానం ఇచ్చేది మళ్ళీ వాపస్ తీసుకునేది కాదు. అది ఒకసారి వఫ్ ఇచ్చేస్తే దేవుని కోసం దేవుడు అమ్మగలడా ఆ ప్రాపర్టీని? ఎవరు అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. దీన్నే వఫ్ అంటారు. సుమారు 1000 సంవత్సరాల నుంచి కూడా ఎవరికైతే ధ్యాన చింత భగవంతుని మీద ఇది ఉంటుందో దేవుని కొరకు వఫ్ ఇస్తున్నారు. తమ శక్తి కొలది స్థలాలు, డబ్బులు ఏమైనా ఇవ్వచ్చు, వక్ఫ్ చేస్తున్నారు. అవి సుమారుగా అట్లట్లా మన దేశానికి 800 సంవత్సరాలు రాజులు, ముస్లిం రాజులు పరిపాలించిన సమయంలో నుంచి కూడా వక్ఫ్ వందల వేల ఎకరాలు ఇస్తూ ఈరోజు నిజమే వక్ఫ్కి 9,40,000 ఎకరాల భూమి ఉంది భారతదేశంలో. కానీ ఆ భూమి మొత్తం ఆక్రమణ గురై ఉంది. ఎవరు ఆక్రమణ చేశారు? ముస్లింలు చేశారా? ఇంకోటి చేశారా? ప్రభుత్వం ఆ భూమిని అక్వైర్ చేయాల్సిన పరిస్థితి ఉంటే చేయలేదు. ఎక్కువ శాతం సుమారు 80-90% భూమి ఆక్రమణ గురైన దరిద్రమైన పరిస్థితి ముస్లింలు ఈరోజు చేస్తూ ఉంటే దాన్ని 9,40,000 ఎకరాలు భూమి ఉంది అని కన్ను కుట్టిన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, మంచిదే ప్రతి సంస్థకి, క్రిస్టియన్స్కి ఉండాలి, హిందువులకి దేవాదాయ శాఖకు కూడా, దేవాలయాలకు కూడా భూములు రెవెన్యూ ఉండాలి. దేవాలయాలకి ఎన్ని భూములు ఉన్నాయనుకుంటున్నారు? ఏమైనా ప్రభుత్వం చెప్తుందా? సుమారు 20 లక్షల ఎకరాల భూమి ఉంది ఆంధ్రప్రదేశ్లోనే. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 4,80,000 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్. లెటర్ పెడితే దాన్ని సపోర్ట్ చేశారు, అందుకు బిల్ పాస్ అయిపోయింది. అదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సపోర్ట్ చేయకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ ప్రభుత్వమే పడిపోయేది. అటువంటి బీజేపీ పార్టీకి సపోర్ట్ ఇచ్చి ఇతను బీహార్ సీఎం వీళ్ళందరూ కలిసి సపోర్ట్ చేసి ముస్లింస్ గొంతు కోస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే ఆయన రాజు అనుకుంటున్నాడు. మళ్ళీ ఎలక్షన్ రావు, మేమే ఇంకా పర్మనెంట్ ఇక్కడ ఉంటామని అనుకుంటున్నాడు. అది మర్చిపోతున్నారు. 2 సంవత్సరాల్లో మళ్ళీ జమ్మి ఎలక్షన్ అనే రూపంలో ఒకటి వస్తుంది. గుర్తు బిస్కు ఉంటుంది అని అర్థం కావడంలే. రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా ముస్లింస్ అందరూ కలిసి చెప్పు దెబ్బలు కొడతారు అందరికి. తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్త కానీ ఏ లీడర్ కానీ మా సందులో గుంతులు ఆడని తిరిగి ఓటు అడిగితే ఒకరొకరికి తరిమి కొడతారు అందరూ కలిసి. జనాలు అందరూ ఒకటి అవుతున్నారు. ఇప్పటికే రోడ్డు మీద వచ్చే ధర్నాలు రోడ్డు మీద వచ్చేదానికి కారణం తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయకపోయి ఉంటే మీకు కూడా కొద్దిగా పలుకుబడి ఉండేది ముస్లింస్ గుండెల్లో. మీరు చేసే పనులకి ముస్లింస్ కి చాలా బాధ కలుగుతుంది. ఈ రోజు మీరు గెలవచ్చు. మీ ఎంపీలు ఎక్కువ ఉన్నారు. నాయుడుపేటలోని సరస్వతి మహావిద్యాలయ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల యాజమాన్యం విజయప్రియ చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోంటోలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పెంచుల కోనక్షేత్రంలో వెలసిన శ్రీ పినిసుల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను శ్రీవారి కళ్యాణ మండపం నుంచి వివిధ రకాల పుష్పాలతో పట్టు వస్త్రాలతో అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీవారి కళ్యాణం వైభవంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వెంకటగిరి మండలం యాతలూరు గ్రామంలో రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఆటో మోటార్ సైకిల్ ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు. రాపూరు మండలంలోని పులిగిలపాడు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జగదీష్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జమిలి ఎన్నికల్లో వైకాపాదే అధికారం. వాకాళ్లోని నేదురుమల్లి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూటమి ప్రభుత్వం విమర్శలు చేసిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. వైభవంగా పెంచులకోన నరసింహస్వామి కళ్యాణం. రాపూరు మండలం పెంచులకోన క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పినిసుల లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారికి జరిగిన విశేష పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.